గతంలో ఎన్నడూ జరిగినటువంటి ఒక సంఘటన తిరుమలలో చోటు చేసుకుంది. తిరుమలలో ఈ శీఘ్ర దర్శనం టికెట్లు 300 రూపాయలు ఉంటుంది కదా, ఆ 300 రూపాయల టికెట్ తీసుకున్నటువంటి వాళ్ళకి టైం ఇస్తారో ఆ టైంకి అక్కడికి వెళ్ళాలా, 2 గంటల్లోనూ 3 గంటల్లోనూ దర్శనం అయిపోతుంది. చాలా మంది అది తీసుకుంటున్నారు. అట్లాగా ఆ టికెట్ తీసుకుని క్యూ లైన్లో నుంచి ఉన్నటువంటి మౌనిక అనేటటువంటి భక్తురాల్ని పాము కాటేయడం సంచలనం సృష్టిస్తోంది. వెంటనే అమ్మాయిని స్విమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం కోలుకుంటోంది. బట్ అసలు కొండ మీద అక్కడక్కడ పాములు అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి వీటి దగ్గర కనబడుతుంటాయి. మన కాటేజీల దగ్గర అక్కడ ఉన్నటువంటి భాస్కర్ నాయుడు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఆ పాములను పట్టుకోవడం ఇట్లాంటివి చూస్తుంటారు. నాగు పాములు, తాజు పాములు. అయితే క్యూ లైన్ లోకి వచ్చిన సందర్భాలు లేవు గతంలో ఎప్పుడు కూడా. కాటేజెస్ దగ్గరలో ఎందుకంటే చుట్టూ చెట్లు అట్లాంటివి ఉంటాయి, చిన్న సైజు అడవుల్లాగా ఉంటుంటాయి. అప్పటికి అటవీ శాఖ తరపున ఉన్నటువంటి సిబ్బంది తొలగిస్తూ ఉంటుంటారు. మరోవైపున ఏది చెత్తా చెదారం అదంతా. కానీ ఎప్పటికప్పుడు అవి నడుస్తూనే ఉంటుంది, నిరంతర ప్రక్రియ. కాబట్టి అక్కడ కాస్త పాములు ఉండటానికి అవకాశం ఉంది. కానీ క్యూ లైన్లోకి వచ్చి పాము కాటు వేయడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం భక్తురాలు కోలుకుంటోంది అన్నటువంటి టీటీడీ అధికారులు చెప్తున్నారు. అసలు అక్కడికి ఎట్టించి వస్తున్నది అన్నటువంటి రూట్లో ఆలోచించుకోవాల్సిన సందర్భం ఉంది.